ప్రపంచ యాత్రికుడైనటువంటి నా అన్వేష్ ఇప్పుడు ఒక కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. పంజాగుట్ట పోలీసులు అతనికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో కూడా అటు తనకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా మెటాకు కంప్లైంట్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా దాదాపుగా 1.3 ఫాలోవర్స్ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే గతంలో జరిగిన వివాదం ఏదైతే ఒకటి ఉందో ఆ వివాదంలో కూడా తను భారతదేశానికి సంబంధించి కావచ్చు, అటు హిందూ మతానికి సంబంధించినటువంటి దేవీ దేవతలకు సంబంధించి వాటి గురించి కూడా మాట్లాడిన సందర్భంలో ఆ వివాదంలో కావచ్చు, ఇటు ఎవరైతే సినీ నటి కళ్యాణి, కొంతమంది అటు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, హిందూ సంఘాలకి సంబంధించిన వారు కూడా నా అన్వేష్ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు అతనికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రాము అటు యూట్యూబ్ పైన కూడా నిఘా పెట్టారు. అయితే గతంలో కూడా ఒక వారం రోజుల క్రితం కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్లోజ్ చేపించారు పంజాగుట్ట పోలీసులు. అయితే దాని తర్వాత కూడా తన ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేశాడు నా అన్వేష్. దాంట్లో తను మాట్లాడుతూ కూడా ఏదైతే ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ మీద నాకు నయా పైసా కూడా లాభం లేనటువంటి ఇన్స్టాగ్రామ్ ని క్లోజ్ చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. అది నా బాడీలో ఉన్నటువంటి 2 చేతుల్లో ఒక చేయి లాంటిది ఇన్స్టాగ్రాము, ఇంకో చెయ్యుంది, 2 కాళ్ళు ఉన్నాయి, నా తలకి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఉండగా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అంటూ కూడా బత్తాయిలు అంటూ కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో నా అన్వేష్ పైన వీళ్ళందరి పైన కూడా ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది నా అన్వేష్. దాని తర్వాత కూడా తను ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత ఈ వీడియోని విడుదల చేశాడో దాని తర్వాత అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది. దాని తర్వాత నా అన్వేష్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో క్లోజ్ చేసిన తర్వాత కొంతసేపు వరకు కనిపించలేదు, కానీ తర్వాత రోజు కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మరొక వీడియోని విడుదల చేసి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసినాడు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 అకౌంట్లు ఏవైతే ఉన్నాయో తనకి 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అలాగే 2 యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయని, దాంట్లో ఒకటి పాస్వర్డ్ తప్పు కొట్టడం వల్లే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయిందంటూ కూడా తన ఆ వీడియోలో చెప్పక రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే అకౌంట్ క్లోజ్ అయినప్పుడు కూడా అటు సినీ నటి కళ్యాణి కావచ్చు, కరాటే కళ్యాణి గారు కావచ్చు, మిగతా వారు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కంప్లైంట్ ఇవ్వడం వల్లనే అటు పోలీసులు మెటాకి కంప్లైంట్ ఒక లేఖ రాయడం వల్లే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్లోజ్ చేశారని కూడా చెప్పక రావడం జరిగింది. అయితే దాని తర్వాత మనం చూసాము గత వివాదాలలో ఎప్పుడూ కూడా నా అన్వేష్ ఇరుక్కుంటూనే వస్తున్నారు. ప్రతి వివాదంలో ఏదో ఒక పొంతన లేని మాటలంటూ కూడా ఆ వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తున్నారు. అయితే గతంలో అంటే ఈ వివాదాల గురించి మాట్లాడక ముందు మనం గతంలో నా అన్వేషణ చూసుకున్నట్లయితే ఆయన ప్రపంచ యాత్రికుడుగా అటు చాలా మంది ప్రేక్షకులు అంటే ఒక డౌన్ టు ఎర్త్ వెళ్ళినటువంటి ఒక వ్యక్తిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న నా అన్వేష్ ఇప్పుడు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం, అటు పోలీసులు కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం పట్ల కూడా అటు ఇప్పుడు తన పైన ఎలాంటి రిజల్ట్స్ అనేవి వస్తాయని అయితే మనం చూడాలి. ప్రస్తుతానికి కూడా అటు లుక్అవుట్ నోటీసులు అనేవి ఎక్కడికంటే వేరే దేశంకి వెళ్లాల్సి వచ్చినా సరే, మన దేశానికి రావాల్సి వచ్చినా సరే అక్కడ అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పక రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అతను ఏవైతే విషయాలలో ఇన్వాల్వ్ అయ్యాడో అటు భారతదేశానికి సంబంధించి కావచ్చు, భారతదేశంలో జరుగుతున్న వాటి గురించి కావచ్చు తక్కువ చేసి మాట్లాడడము, అదే విధంగా హిందూ మత దేవతల గురించి వాళ్ళ వస్త్రధారణ గురించి తక్కువ చేసి మాట్లాడడం పట్ల కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సంఘాలంతా కూడా ఇప్పటికీ చాలా కోపంగా ఉన్నారు. తన పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏవైతే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారో అటు నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడుగా చెప్పుకుంటూ తిరిగేటువంటి యూట్యూబర్ అయినటువంటి నా అన్వేష్ ని అరెస్ట్ చేస్తారా అనే ఇప్పుడు వార్తలు అయితే చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ లుక్అవుట్ నోటీసుల ద్వారా మీద కూడా ఏమైనా కొత్త వీడియో మళ్ళీ చేస్తాడా అనేది చూడాలి. అయితే ఇప్పటి వరకు కూడా జరిగిన వివాదాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ప్రతిసారి ఏదో ఒక వివాదంగా వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. దాన్ని కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్ట్ చేస్తూ వస్తూ ఉంటాడు నా అన్వేష్. అయితే ప్రస్తుతానికి కూడా చాలా మంది అంటే తను ఒక ప్రపంచ యాత్రికుడిగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది తన అభిమానులు తనకు చెప్పక రావడం ఏంటంటే ఇప్పటి వరకు కూడా నువ్వు ప్రపంచాన్ని చూపెట్టిన వాడిగానే ఉన్నావు, ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని నువ్వు తక్కువగా అయిపోవద్దంటూ కూడా తన ప్రేక్షకులు అంటే తనని ఇష్టపడే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళంతా కూడా అన్వేష్కి ఇప్పటికే చాలా మంది చెప్పక రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా
మనం చూసాము ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే 1.3 మిలియన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫాలోవర్స్, గతంలో మనం చూసినట్లయితే 1.9 వరకు కూడా అతని ఫాలోవర్స్ ఉండేవారు. ఏదైతే ఈ వివాదం ఇటు హిందూ మతానికి సంబంధించినటువంటి దేవతలని తిట్టాడో దాని తర్వాత కూడా 1.9 నుంచి కూడా దాదాపుగా ఇప్పటి వరకు 1.3 వరకు కూడా పడిపోవడం చూసాము. అయితే ఇప్పటి వరకు తన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ వీడియో ఏదైతే చేసుకొచ్చాడో, ఆ ఇన్స్టాగ్రామ్ అనేది నాకు ఏ ఇన్కమ్ లేని ఇన్స్టాగ్రామ్, ఉంటే ఎంత పోతే ఎంత అనే దానిపైన పట్ల కూడా అటు ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇతని పైన కామెంట్ల రూపంలో అటు ఇన్స్టాగ్రామ్లో తను ఏవైతే ఈ వివాదాలు ఇరుక్కుంటున్నాడో దాని పట్ల కూడా హేట్ని కొంచెం క్రియేట్ చేసుకుంటున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అటు తను ఇప్పటివరకు అటు హిందూ మతానికి సంబంధించిన దేవీ దేవతల పైన ఇలాంటి మాటలు మాట్లాడడమే కాకుండా అటు కొన్ని విషయాలపైన కూడా తనకి అవగాహన లేనట్టుగా మాట్లాడడము, అటు వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము, తనకు నోటికొచ్చింది మాట్లాడడం పట్ల కూడా చాలా మంది తనని అదుపులోకి తీసుకోవాలి, తనని కంట్రోల్ చేయాలి, లేకపోతే అంటే తను మాట్లాడే మాటలకి చాలా మంది అలాంటి వాటిపైన అగ్రెసివ్గా మారుతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా చాలా మంది, మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే నటి అయినటువంటి కరాటే కళ్యాణి గారు కూడా చాలా నెలలుగా దీనిపైన ఫైట్ చేస్తున్నారు. దాని తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎప్పటికీ కూడా అంటే తనకు ఇన్కమ్ వచ్చేటటువంటి యూట్యూబ్ ఏవైతే 2 ఛానల్స్ ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేయాలని చాలా సార్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా ముఖ్యంగా ఈ రోజు అయితే తన పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా రావడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.